సోమవారం గ్రామంలో ఈ కోటి శివలింగాలు అనే ఈ టెంపుల్ ప్రతిష్ట రేపు సోమవారం రోజు జరగబోతుంది. ఇప్పటివరకు మాత్రం ఈ కోటి లింగాల ప్రతిష్ట మాత్రం చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరిగింది. మెయిన్ ఆ శివలింగం ఉంది కదా, 101 ఫీట్స్ తోటి ఉంది మెయిన్ శివలింగం. అక్కడ ఆల్రెడీ ప్రతిష్ఠించారు. దానిపైన బ్రహ్మసూత్రం ఆ డిజైన్ కూడా వేయబడింది. చాలా అంటే అది చాలా మంచి ఇంపార్టెన్స్ ఉన్న శివలింగం అని చెప్తారు. అలాగే మెయిన్ హైలైట్ మన నందీశ్వరుడు, అది కూడా చాలా బాగుంది. ప్లస్ ఇక్కడికి వచ్చి మేము ఈ సేవ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి, అవి ఎప్పుడేం చేసుకోవచ్చు. ఇలాంటి మెయిన్ ఈ పనుల్లో పార్టిసిపేట్ చేయడం అనేది మేము ఒక వరంగా భావించేసి వచ్చి ఇక్కడ చేస్తున్నాం. చాలా సంతోషంగా కూడా ఉంది. అలాగే రేపు కూడా వస్తాము, ఇక్కడంతా మా వంతు సహాయం చేస్తాం, పని చేస్తాం, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాము. సో భగవంతుడు మన అందరిని మంచిగా బ్లెస్ చేయాలి. ఇక్కడ ఈ కార్యక్రమం అంతా విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళం ఒక రాముల వారికి ఉడత సాయం చేసినట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శివలింగాన్ని, వినాయకుడిని, కాళికా అమ్మవారిని రేపు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముఖ్యంగా ఆయన సంకల్పం ఏంటంటే, రేపు రాముల వారి ప్రాణప్రతిష్ఠ కాబట్టి రాముల వారు కూడా శివుడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. కాబట్టి రాముల వారికి ప్రాణప్రతిష్ఠ అయిన సమయంలోనే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగాలని ఆయన సంకల్పం. ఆయన సంకల్ప బలమే మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఎంతోమంది చేత కోటి లింగాలు ఇవి, ఈ కోటి లింగాలని తెప్పించి ఎంతోమంది చేత అందరికీ అవకాశం ఇచ్చి లోపల బయట అందరి చేత ప్రతిష్టాపన చేసుకునే అవకాశాన్ని ఆయన కలిగించారు. ఆయన సిద్ధాంతం కూడా మానవతావాద సిద్ధాంతము. ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం కలగాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి సేవలో, మానవత్వ సేవలో పాల్గొనాలి అని ఆయన సేవలను అయితే నిరంతరం మాకు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. కరోనాలో ఎన్నో శవాలని తీసుకొచ్చి వాటికి ఆయన సంస్కరణ చేసి వాటిల్ని కాశీకి పంపించి అక్కడ కలిపేసి వాళ్ళు ముక్తి మార్గానికి వెళ్ళేటట్టు ఆయన ప్రతి అడుగు, ప్రతి మాట వేదం అండి. ఆయన గురించి చెప్పాలంటే అది ఇంత గొప్ప గుడిని మనకు పెద్ద వరంగా ఇచ్చారు. ఇక్కడ చాలా శక్తి ఉంది, ఆయన తపస్సు ఫలం ఉంది, ఆయన దీక్ష ఉంది, ఎంతోమంది శ్రమ ఉంది. ఈరోజు మనం అంత ఆనందంగా ఉన్నామంటే ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శివుడు మనకిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. పాంప్లెట్ సేవకులు వేరే వాళ్ళ ద్వారా నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. దాని ద్వారా నేను ఆశగా ఎదురు చూస్తూ వచ్చాను. మామూలుగా అయితే 22వ తేదీ అని అన్నారు కార్యక్రమాలు, కానీ పాంప్లెట్ మీద ఉన్న నెంబర్లు నేను కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పారనమాట, చిన్న లింగాకారాలు ఉంటాయమ్మా, మీరైనా సేవకులైనా విడివారైనా ఎవరైనా చేయొచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం అనేది అందరికీ దక్కేది కాదు అని నా భావన. ఎంతో మనం చేసుకొని ఆ స్వామి సన్నిధిలో ఆయన చూపులు సన్నిమేరలో ఉన్నాం కాబట్టి ఈ భాగ్యం లభించిందని నేను భావించి ఇక్కడ రావటం జరిగింది. ఈ స్వయంగా మన చేతుల మీదుగా ఈ లింగాలు అనేవి ప్రతిష్ఠించటం అనేది నా జన్మకి ఇది చాలా చెప్పుకోదగ్గ కార్యక్రమము అని నేను భావిస్తున్నాను. నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది మన జీవితాంతం గుర్తుండిపోద్ది. ఇది ఒక స్వామివారి నాకు కల్పించిన ఒక సేవలో నేను పాల్గొనడం ద్వారా నాకు ఇది కూడా కనిపించింది. ఇలా నాకు దారి చూపించారని నేను చాలా ఆనందపడుతున్నాను ఆధ్యాత్మికంగా. ఇదే స్వామి. ఓ నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.